అర్చనకి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పోస్టింగ్ వచ్చింది. అర్చన కల నెరవేరింది. అర్చన ఐఏఎస్. వావ్! సాధించాను, సాధించాను గట్టిగా అరవాలనిపించింది. ఆ అరుపు ఎంత దూరంలో ఉన్నారో తెలియని అమ్మా నాన్నలకి, అహంకారం నిలువెల్లా నింపుకున్న అన్నయ్యకి వినపడేలా గట్టిగా అరవాలి. నేను కలెక్టర్ని, అర్చన కలెక్టర్. మళ్ళీ చాలా కాలానికి విశాఖపట్నం వెళ్ళాలి. ఆనందం చిన్న కెరటంలా కదిలి నిలువెల్లా తాకినట్టయింది. తాను పుట్టి పెరిగిన ఊరు, తనని అవమానాల పాలు చేసిన ఊరు, తనని తరిమేసిన ఊరు, తనకి మనోబలమిచ్చి జీవితంలో నిలబెట్టిన ఊరు. విశాఖపట్నానికి తనకి అవినాభావ సంబంధం ఉంది. అదే ఊరికి తను కలెక్టర్గా వెళుతోంది. ఎంత గొప్ప అవకాశం! అక్కడ తను కలవాల్సిన వాళ్ళు కొందరున్నారు. ముందుగా నళిని తనకెంతో సాయం చేసి మరెంతో మనోధైర్యం ఇచ్చిన నళిని. పాత డైరీలు వెతికి నళిని అడ్రస్ కోసం చూసింది. కానీ ఎక్కడా కనిపించలేదు. అక్కడి నుంచొచ్చాక కొత్తలో మాత్రం రెండో మూడో ఉత్తరాలు రాసింది తను. ఆ తర్వాత నళిని సంగతే మరిచిపోయింది. అలా మరిచిపోవడంలో అహంకారం కానీ నిర్లక్ష్యం కానీ లేదు. పనుల ఒత్తిడి తప్ప. ఒక్కోసారి తన భోజనం సంగతి కూడా మరిచిపోతుంది. ఇప్పుడు హఠాత్తుగా వెళ్ళి కలిస్తే నళిని ఎలా రియాక్ట్ అవుతుందో, అసలు తను వెళ్ళగలదా? నళిని అదే ఇంట్లో ఉందో ఎక్కడుందో? ఆవిడ తనకి ఆశ్రయం ఇచ్చి ఆదరించిన చల్లని తల్లి. ఆవిడ పేరు గుర్తురావడం లేదు. ఇల్లు గుర్తుందిగా. ఆవిడ ఆ రోజు తనని సాగనంపుతూ అంది కూడా, కలెక్టర్ కాబోతున్నాం, మమ్మల్ని మర్చిపోతావా అని. మర్చిపోలేదని ఆవిడకి కనిపించి మరీ చెప్పాలి. కరెక్ట్. ఆవిడ పేరు వరదనమ్మ గారు. మాట పెడసరంగా ఉన్నా మనసెంతో మంచిది. అర్చన ఆలోచిస్తుండగానే ఫేర్వెల్ పార్టీలు, మళ్ళీ పుష్పగుచ్చాలు, స్వీట్లు, అభినందనల పరంపరలు మొదలయ్యాయి. అజయ్ నుంచి బొకే వచ్చింది, కంగ్రాట్స్ అంటూ. ఖమ్మం జిల్లా కలెక్టర్ తనకెంతో సన్నిహితంగా వచ్చిన స్నేహమయ్యి కలెక్టర్ హరిణిని కలిసింది. ఆమె చాలాసేపు అర్చనకి కలెక్టర్గా ఎలాంటి ఛాలెంజెస్ ఎదుర్కోవాలో, ఎలాంటి ఒత్తిళ్ళొస్తాయో అన్నీ విపులంగా చెప్పింది. చివరికి ఏం జరిగినా మీరు మాత్రం చలించకండి. మనం ఎంత గంభీరంగా ఉంటే ఎదుటి వాళ్ళంత భయపడతారు. మీరు భయపడినట్టు వాళ్ళు గుర్తించారంటే చెవులకి తాటాకులు కడతారు. బీ కేర్ఫుల్, ఆల్ ద బెస్ట్ అంటూ అభినందించింది. ఆమెకి కృతజ్ఞతలు చెప్పి వచ్చేసింది అర్చన. తిరిగి సామాను ప్యాక్ చేయించి విశాఖపట్నం రైలెక్కింది. అర్చన టీవీగా కారెక్కింది. డ్రైవర్ పక్కన ప్యూన్ కూడా కూర్చున్నాడు. కారు కదిలింది. విశాఖపట్నం రోడ్ల మీద ఆశ్రయం కోసం అన్వేషిస్తూ తిరిగిన అర్చన మహారాణిలా ఏసీ కారులో దర్జాగా ఒక పెద్ద తనదైన బంగ్లాకి బయలుదేరింది. వేణు చాలా కాలం తర్వాత ఇంట్లో ప్రశాంతంగా కూర్చుని పేపర్ చదువుకుంటున్నాడు. తాయరమ్మ పని మనిషి సహాయంతో వంట చేస్తోంది. తల్లి చేతుల్లోంచి కాఫీ కప్ అందుకొని కూర్చోమ్మా అంటూ తన పక్కన సోఫాలో కూర్చోమన్నట్టు కొంచెం జరిగాడు. ఆవిడ కొడుకు పక్కన కూర్చుని అతను చదివేసి పక్కన చింద్రవందరగా పడేసిన కొన్ని న్యూస్ పేపర్లోని భాగాలు సరిగ్గా పెడుతూ, నీలవేణి ఎలా ఉందో ఒకసారి ఫోన్ చేయకపోయావా అంది. చేశానమ్మా, వాళ్ళు సంతోషంగా ఉన్నారు. ఆ అబ్బాయి బాగా చూసుకుంటున్నాడు. ఆ అమ్మాయి అదృష్టవంతురాలు అన్నాడు. పోనీలే, మనం ఆ అమ్మాయిని చేరదీసి ఇంతకాలం ఉంచుకున్నందుకు మంచి సంబంధం చేశామన్న తృప్తి దక్కింది నిట్టూర్చింది ఆవిడ. నీ ఆరోగ్యం పూర్తిగా బాగుందమ్మా, నీకేం ప్రాబ్లం లేదు కదా? ఏం లేదురా, కానీ ఎంతైనా వచ్చే వయసే కానీ పోయే వయసు కాదుగా. ఏ క్షణాన ఏం జరుగుతుందో చెప్పలేం. అలా అనకమ్మా, నాకు భయం వేస్తోంది కలవరంగా అన్నాడు వేణు. భయం దేనికిరా, ప్రకృతి సహజం కదా నాయనా. అన్నింటికీ మానసికంగా సంసిద్ధంగా ఉండాలి. ఆప్యాయంగా కొడుకు చేయి చేతుల్లోకి తీసుకుని నిమిరింది. వేణు, నీ మీద కాస్త శ్రద్ధ పెట్టరా. మంచి అమ్మాయి లభిస్తే పెళ్లి చేసుకోనానా? నాకు రిత్విక్ని చూస్తుంటే భయంగా దిగులుగా అనిపిస్తోంది. వాడికి తల్లి కావాలరా అంది ఆవేదన మిళితం చేసిన స్వరంతో. వేణు నిట్టూర్చాడు. చేసుకుంటానమ్మా, తప్పకుండా చేసుకుంటాను. కానీ నా బాధ ఒకటే. ఈ కాలం ఆడపిల్లలు బాగా చదువుకున్న వాళ్ళు, స్వతంత్ర భావాలున్నవాళ్ళు, ఏవేవో కోరికలున్నవాళ్ళు. మా బ్యాంకులో బ్యాచిలర్స్ కొందరున్నారు. వాళ్ళకి 35-40 దాకా వయసు ఉంటుంది. ఇంతవరకు పెళ్లి కాలేదు. ప్రతి అమ్మాయి ఇంజనీరో డాక్టరో కావాలంటున్నారు. గవర్నమెంట్ ఆఫీసర్ సంబంధం అంటే గొప్పగా భావించే రోజులు పోయాయి. అందరికీ ఎన్ఆర్ఐలు కావాలి. అంటే? ఆశ్చర్యంగా చూసిందావిడ. అంటే అమెరికాలో డాలర్లు సంపాదిస్తూ అక్కడ ఇల్లు వాకిలి ఏర్పరచుకున్న వాడు కావాలి. అలాగా? అవేం దిక్కుమాల కోరికలు. హాయిగా మన దేశంలో దర్జాగా బతక. లేదమ్మా, ఆ రోజులు పోయాయి. అందరికీ అమెరికానే కావాలి. పైగా వయసు కూడా వాళ్ళకన్నా ఏడాది మాత్రమే ఎక్కువ ఉండాలట. 3 ఏళ్లు ఎక్కువ ఉంటే వాణ్ణి అంకుల్ అనేస్తున్నారు. తప్పు. అంత చిన్నవాణ్ణి చేసుకుంటే ఆ అమ్మాయిలు పురుళ్ళు పుణ్యాలతో తొందరగా వయసు ఎక్కువైనట్టు కనిపిస్తారు. మగాళ్ళు చిన్నపిల్లల్లా ఉంటారు. అందుకే కనీసం 5-6 ఏళ్లన్నా పెద్దవాడయి ఉండాలి.
ఆయన భర్త అనేవాడు తనకన్నా పెద్దవాడైతేనే భార్యని అర్థం చేసుకుని అపురూపంగా చూసుకుంటాడు. అవన్నీ మీ ఆలోచనలు. కాలం మారిపోయింది కదమ్మా. అయితే నీ పెళ్లి సంగతి ఏంట్రా? దిగులుగా అడిగింది. అవుతుందిలేమ్మా, నవ్వాడు వేణు. నాకిప్పుడు 32గా. మాధవి యుద్ధ ప్రాతిపదికన సంబంధాలు చూస్తుందిలే అన్నాడు. ఏమోరా, నీ పెళ్లి త్వరగా అయితే ఏడుకొండలవాడి దర్శనానికి వస్తానని మొక్కుకున్నాను. ఓసారి తిరుపతి వెళ్ళి కళ్యాణం చేస్తే బాగుంటుంది. నీ పెళ్ళవుతుందేమో అందావిడ. ఆయనకి కళ్యాణం చేయించాలన్నా నా పక్కన ఒక భార్య ఉండాలి కదమ్మా. రాములు వార్ల బంగారు భార్యను పెట్టుకోలేనుగా అన్నాడు వేణు సరదాగా. ఆవిడ బాధగా నిట్టూర్చంది. ఓ తుఫాన్లా వచ్చి కల్లోలం చేసి వెళ్ళింది ఆ అమ్మాయి. తను మాత్రం కలెక్టర్ అయిందటగా కోపంగా అంది అర్చనని ఉద్దేశించి. వేణు మొహంలో నవ్వు ఎగిరిపోయింది. అవునమ్మా, అనుకుంది సాధించింది అన్నాడు తిరిగి న్యూస్ పేపర్ చేతిలోకి తీసుకుని. ఏం లాభం, కలెక్టర్ అయినా మహారాణి అయినా భర్త అనేవాడు పిల్లలు లేనప్పుడు ఆ జీవితానికి విలువేముంది? అలా అనకమ్మా. కలెక్టర్ హోదా ఎంత గొప్పది. మనలాంటి వాళ్ళం ఆమెతో 5 నిమిషాలు మాట్లాడడానికి గంటలు గంటలు అపాయింట్మెంట్ కోసం ఎదురు చూడాలి. అంతగా వెళ్ళినా వాళ్ళకి మనతో మాట్లాడే టైం కూడా ఉండదు. ఎన్ని పనులు, ఎంత గౌరవం. అడుగులకి మడుగులొత్తే వాళ్ళు ఎందరో. ఆ జీవితం వేరులేమ్మా. మొగుడికి వండి పెడుతూ పిల్లల్ని కని పెంచి పెద్ద చేసి వాళ్ళు భర్త పెట్టే చిత్రహింసలు భరిస్తూ చివరికి అనారోగ్యంతో మరణించే సాధారణ స్త్రీల జీవితం చాలా దయనీయం. అలాంటి స్థితి నుంచి ఆ అమ్మాయిలెంతగా ఎదగడాన్ని మనం హర్షించాలమ్మా. ఆ అమ్మాయి మరెవరో అయితే తప్పకుండా హర్షించేదాన్రా. కానీ ఆ అమ్మాయి వలన ఒక కుటుంబం చిందరవందరైంది. తనని క్షమించే ఔదార్యం నీకున్నా నాకు లేదు అంటూ ఆవిడ వేణు ఖాళీ చేసిన కాఫీ గ్లాస్ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వేణు ఆవిడ వెళ్ళిన వైపు నిర్విణ్యుడై చూస్తూ కొన్ని క్షణాల తర్వాత పేపర్లోకి దృష్టి మళ్లించాడు. అకస్మాత్తుగా అతని దృష్టి నిర్యాణం అనున్న ఫోటో వైపు మళ్ళింది. అరే, వీళ్ళు పోయారా? షాక్ తగిలినట్టయ్యాడు. పాపం సావిత్రమ్మ గారు పోయారు. అర్చన తల్లి లేటెస్ట్ ఫోటో. మొహాన బొట్టు లేదు అంటే ఆయన కూడా పోయారన్నమాట. అర్చనకి తెలుసా? ఆమెను ఎంతో గారాబంగా చూసుకున్న తల్లి తండ్రి ఇప్పుడు అర్చన పూర్తిగా అనాథ. అమ్మన్నట్టు కలెక్టర్ అయినా భర్త అవసరం లేకపోవచ్చు, కానీ అర్చనకి తల్లి తండ్రి కావాలి కదా. ఎవరికైనా అమ్మా నాన్న కావాల్సిందే. ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అయినా అమ్మా నాన్న అమ్మా నాన్నే. వేణుకి అర్చనని తలుచుకుంటే జాలేసింది. ఇంకా తను అనాథ అని తెలిసిన ఆమెకి ఎందుకు తెలియకుండా ఉంటుంది? న్యూస్ పేపర్ చదువుతుంది కదా. వాళ్ళన్నయ్య సమాచారం పంపించుంటాడు కదా. చివరి చూపులకు వెళ్ళుండొచ్చు. పాపం వాళ్ళెంత మానసిక వేదన అనుభవించారో. వేణుకెందుకో వాళ్ళ మీద మమకారం కలిగింది. తను ఆ ఇంటి అల్లుడు. తనేం చేయలేకపోయాడు. కొడుకు చివరి రోజుల్లో ఎలా చూసుకునుంటాడో. బాగా చూసుకున్నాడో లేదో. అసలే అహంభావి మూర్ఖుడు. వేణు మనసంతా బాధగా అయిపోయింది. సెల్ తీసుకుని మాధవి నెంబర్కి కలిపాడు. మాధవి లైన్లోకి వచ్చింది. మాధవి పిలిచాడు. గుడ్ మార్నింగ్ వేణు. ఏంటి ఉదయాన్నే ఫోన్ చేసావు? గుడ్ మార్నింగ్ మాధవి. ఒక విధంగా బ్యాడ్ మార్నింగ్ కూడా. ఏంటి, ఏమైంది? ఏం లేదు, ఒక బ్యాడ్ న్యూస్. పేపర్ చూసావా ఇవాళ? లేదు, అప్పుడేనా? అర్చన వాళ్ళ మదర్ పోయారు. అవునా? అరే, పేపర్లో వచ్చిందా? "ఉమ్, నాకెందుకో అర్చనని చూడాలనుంది మాధవి. పాపం తనకి ఎవరున్నారు ఇప్పుడు? మాధవి చలించిపోయింది వేణు స్వరంలో వినిపిస్తున్న వేదనకి. వేణు విచలితంగా పిలిచింది. అవును మాధవి, ఒకసారి ఫోన్ చేసి ఎలా ఉందో తెలుసుకోవా ప్లీజ్? వేణు మాధవి అభిమానం నిండిన స్వరంతో పిలిచింది. నీదెంత సున్నితమైన మనసు వేణు. నీకేం కాని అర్చన గురించి నీకెందుకెంత కన్సర్న్? ఏం కాకపోవడం ఏంటి మాధవి? ఆమె నా భార్య. ఇంకా నా భార్య కిందనే కన్సిడర్ చేస్తుంది కదా. మాధవి మనసులో గుణపొందిపినట్లయింది. వేణు ఎంత ఆశాజీవి. అర్చన విడాకులకి అభ్యంతరం లేదని లెటర్ పంపించిన విషయం వేణుకి చెప్పడం మర్చిపోయింది తను. తప్పు తనదే, చెప్పేయాలి. ఇంక అర్చన అతనికేం కాదని చెప్పేయాలి. నెమ్మదిగా బరువుగా అంది. అర్చన విడాకులకు అభ్యంతరం లేదని లెటర్ పంపించింది వేణు. ఇంకా అర్చన మనకేం కాదు. వేణు ఒక్కసారి తుళ్ళిపడ్డాడు. పంపించిందా? ఎప్పుడు? నీలవేణి పెళ్లికి ముందే. నీకు చెప్పడం మర్చిపోయాను. నీ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని సంతోషించాను. వేణు చేతిలో రిసీవర్ జారిపోయింది. అవతల నుంచి మాధవి హలో హలో వేణు అంటుంటే గాల్లో వినిపిస్తున్న ఆమె స్వరం కఠోరంగా వినిపిస్తుంటే గట్టిగా చెవులు మూసుకున్నాడు. నిస్తేజంగా అక్కడే ఉన్న కుర్చీలో వాలిపోయాడు. అర్చన ఇంక నాకేం కాదా? వేణుకు ఒక్కసారిగా దుఃఖం పొంగుకొచ్చింది. ఇంతకాలం అస్పష్టంగా ఉన్న విషయం ఇప్పుడు స్పష్టంగా తేటతెల్లంగా కనిపిస్తుంటే ఆ వాస్తవాన్ని జీర్ణించుకోవడానికి అతనికి ధైర్యం సరిపోనట్టు, అంతో ఇంతో మిగిలిన ఆశ సమూలంగా కొట్టుకుపోయినట్టు అనిపించి సర్వ అవయవాలు చొచ్చుబడినట్టు అనిపించింది.
అలాగే శూన్యంలోకి చూస్తూ కూలబడిపోయాడు. అర్చన ఆ రోజు ఉదయం ఆఫీసుకు రాగానే ఆమె కోసం ఎదురు చూస్తూ కూర్చునుంది ఒక వృద్ధురాలు. కారు దిగి వెనకాల ప్యూన్ అనుసరిస్తుంటే టీవీగా తన ఛాంబర్లోకి వెళ్ళిపోయిన అర్చన ఆమెని గమనించలేదు. తన సీట్లో కూర్చుని రిలాక్స్ అవుతుండగా ప్యూన్ వెనకాలే టిఫిన్ క్యారియరు వాటర్ బాటిల్ తీసుకొచ్చి రూంలో పెట్టాడు. తలతల్లాడే గ్లాసులో మంచినీళ్లు తెచ్చి టేబుల్ మీద పెట్టాడు. ప్యూన్ బయటికి వెళ్ళిపోయాడు. పిఏ లోపలికొచ్చి గుడ్ మార్నింగ్ మేడం అంది. గుడ్ మార్నింగ్. ఏదైనా ఇంపార్టెంట్ మ్యాటర్ ఉందా? ఇవాళ ఎంగేజ్మెంట్స్ ఏంటి? అడిగింది అర్చన. ఈవినింగ్ ఆర్డీఓలతో మీటింగ్ ఉంది. 3 గంటలకి సీఎం గారితో వీడియో కాన్ఫరెన్స్ ఉంది. ఓకే, నెక్స్ట్. మీకోసం ఒక ఓల్డ్ లేడీ వచ్చి చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు. ఎవరు? తెలీదండి. ఇప్పుడు టైం 10:30. ఆఫీసు 10:30కి తీస్తారు కదా, అంత త్వరగా ఎందుకు వచ్చినట్టు ఆవిడ? అంటే విజిటర్స్ టైమింగ్స్ ప్రకారం అటెండ్ అవ్వాలా? సీరియస్గా అడిగింది అర్చన. అది కాదు మేడం, నేను చెప్పాను. ఆమె పర్వాలేదు మేడం, ఎప్పుడొచ్చినా పర్లేదు, వెయిట్ చేస్తాను అని కూర్చుంది. అర్చన కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఎవరామే? అడిగింది. మీ ఫ్రెండ్ అని చెప్పారు. నా ఫ్రెండా? అర్చన అర్థం కానట్టు చూసి పంపించండి లోపలికి అంది. అలాగే అంటూ పిఏ బయటికి వెళ్ళిపోయింది. తన ఫ్రెండ్స్ ఎవరబ్బా? అర్చన కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఆలోచిస్తూ లోపలికి రాబోయే ఆ స్త్రీ కోసం ఎదురు చూస్తూ కూర్చుంది. నమస్కారం మేడం అంటూ లోపలికొచ్చిన రుద్రాల్ని చూడగానే అర్చన ఉలిక్కిపడింది. ఈమె నళిని. చివున కుర్చీలోంచి లేచింది. ఆమెతో పాటే లోపలికొచ్చిన పిఏ వాళ్ళిద్దరిని చూసి కలెక్టర్ గారికి కావలసిన వాళ్ళు అనుకుంటూ వెంటనే బయటికి వెళ్ళిపోయింది. అర్చన తన పెద్ద టేబుల్ చుట్టూ తిరిగి నళిని దగ్గరగా వచ్చి ఆమె వైపే చూడసాగింది. నళిని కూడా చిరునవ్వుతో ఆమె వైపే చూస్తుండగా అప్రయత్నంగా అర్చన కళ్ళల్లో గిరున నీళ్లు తిరిగాయి. చటుక్కున నళినిని కావులించుకుంది. ఎంతో కాలానికి కలిసిన ప్రాణ స్నేహితురాలిద్దరూ కొద్దిసేపు సర్వం మరిచిపోయి హృదయాలను హత్తుకుని తమ భావాలను పరస్పరం నివేదించుకుంటున్నట్టు అలా ఉండిపోయారు. అర్చన తేరుకొని ఆమెను వదిలి చేయి పట్టుకుని తన విశ్రాంతి గదివైపు తీసుకుని వెళ్ళింది. సోఫాలో కూర్చోబెట్టి తను ఆమె పక్కనే కూర్చుని, ఎంతకాలమైంది నళిని, నేనిక్కడికొచ్చే ముందు నీ ఫోన్ నెంబర్ కోసం చాలా వెతికాను, కనిపించలేదు. ఎంత బాధపడ్డానో తెలుసా? నిజంగా ఐఎమ్ లక్కీ నువ్వే రావడం, మనం కలుసుకోవడం నేనసలు ఊహించలేదు. నేనంటే అనామకురాల్ని. నా ఫోను చిరునామా లేకపోతే కలవడం అసాధ్యం, కానీ నువ్వలా కాదుగా. న్యూస్ పేపర్లో నువ్వు ఛార్జ్ తీసుకున్నావన్న వార్త నీ ఫోటో చూడగానే అనుకున్నాను వెంటనే రావాలని, కానీ కొంచెం ఆరోగ్యం బాగలేక రాలేకపోయాను. అర్చన ఆమె వైపు తేరిపారా చూసింది. నళిని, ఇలా అయిపోయావేంటి? నళిని నవ్వింది. ఆమె నవ్వులో కాంతి లేదు, మొహం కూడా జీవం లేనట్టుగా ఉంది. జుట్టు నలుపు తెలుపు మిశ్రమంతో నిర్జీవంగా ఉంది. నేత చీర కట్టుకుని బలవంతంగా వృద్ధాప్యం మోస్తున్నదానిలా ఉంది. వయసు పెరుగుతోందిగా అర్చన అంది పేలవంగా నవ్వుతూ. ఏమంత వయసుందని నీకు? 50కి చేరావా? నీ వయసులో ఇంకా గ్లామరస్గా ఉండాలని తప్పించేవాళ్ళు ఎంతమందున్నారో తెలుసా? అది వాళ్ళ అదృష్టం, వదిలే. ఏంటి ఎలా ఉన్నావు అన్నట్టు మరిచిపోయాను, ఒక్క నిమిషం అంటూ భుజాన వేలాడుతున్న హ్యాండ్ బ్యాగ్ తీసి అందులోంచి చిన్న పెట్టె తీసిస్తూ, కంగ్రాచులేషన్స్, అనుకున్నది సాధించావు. థ్యాంక్స్ అలాట్. ఏంటిది అంటూ అట్ట పెట్టుకున్న గిఫ్ట్ ర్యాపర్ తీసి పెట్టెలోంచి వెండి సరస్వతీదేవి బొమ్మ తీసింది. వావ్, బ్యూటిఫుల్, థ్యాంక్ యూ అంటూ అక్కడే ఉన్న టీపై మీద పెట్టింది బొమ్మ. సరస్వతి పుత్రికవు కదా, అందుకే ఇది తెచ్చాను అంది నళిని. అర్చన నవ్వింది. నవ్వులో ఎంతో ఆనందం, తృప్తి గమనించింది నళిని. ఏంటి సంగతులు నళిని అడిగింది అర్చన. చెప్పర్చన, నీ సంగతులేంటి? ఎలా ఉంది నీ ఉద్యోగం? నీ అనుభవాలేంటి? ఓ, చాలా ఉన్నాయి, అవన్నీ వదిలే. ఇంతకీ వరదనమ్మ గారు ఎలా ఉన్నారు? నేనోసారి ఆవిడ్ని కలవాలనుకుంటున్నాను. ఆవిడ పోయారు అర్చన, హార్ట్ అటాక్. వాట్? అర్చన కీచుగరిచింది. పోయారా? ఎప్పుడు? 2 ఏళ్లయింది. అవును, నీకు తెలుసా? ఏంటి? నళిని ఆమె మొహంలోకి అనుమానంగా చూసింది. ఈమెకి తల్లిపోయినట్టు తెలుసా? పేపర్ రోజూ చూస్తుంటుంది కదా, తెలియకుండా ఉంటుందా? చెప్పాలా వద్దా? ఏంటి నళిని అలా చూస్తున్నావు? అభిమానంగా అడిగింది అర్చన. అర్చన, మరీ మీ అమ్మగారు పోయారు తెలుసా? అర్చన కళ్ళలో గిరున నీళ్లు తిరిగాయి. తలాడిస్తూ అంది. తెలుసు. మా వదిన నాకు ఇదే ఆఫీస్కి లెటర్ రాసింది. నేను జాయిన్ అయిన 2వ రోజే వచ్చింది ఆ లెటర్. ఆవిడికి నువ్వెలా తెలుసు? ఈ అర్చన తన ఆడబిడ్డ అని చిత్రంగా చూసింది నళిని. ఇంట్లో ఫ్యామిలీ ఫోటో ఉంది కదా, అందులో చూసిందట. చాలా పెద్ద ఉత్తరం రాసింది. మా అన్నయ్య తాగుడికి బాగా అలవాటు పడ్డాడట, శాడిస్ట్ అట. మా వదిన్ని చిత్రహింసలు పెడుతున్నాడట.
అమ్మని కూడా నాన్న పోయాక చాలా బాధలు పెట్టాడట. అమ్మ చాలాసార్లు నా దగ్గరికి తీసుకెళ్ళమని అడిగేదట. కానీ దాని పేరెత్తిన వాళ్ళని మర్డర్ చేసి జైలుకి వెళతాను అని బెదిరిస్తుండేవాడట. వాళ్ళకి ఇద్దరు పిల్లలట. చివర్లో పాపం అలా అంటుండగానే అరిచిన స్వరం దుఃఖంతో ఆగిపోయింది. సన్నగా ఏడుస్తూ ఉండిపోయింది కొన్ని క్షణాలు. నళినికి కూడా దుఃఖం వచ్చింది. అరిచిన భుజం మీద చెయ్యి వేసి ఓదార్పుగా నిమురుతూ ఉండిపోయింది కొన్ని క్షణాలు. బాధపడకరిచిన. ఏంటో మీ అన్నయ్య నీ మీద అకారణంగా అంత ద్వేషం ఎందుకు పెంచుకున్నాడో. ద్వేషం కన్నా అసూయ ఎక్కువ నళిని. అసూయ ద్వేషంగా మారింది. కాకపోతే మా వదినకి పిల్లలకి నేనే ఏదన్నా సాయం చేయాలి. లేకపోతే పిల్లల భవిష్యత్తు పాడైపోతుంది. అంటే ఏం చేస్తావు? చూస్తాను. తను లెటర్లో అడ్రస్ ఇచ్చింది. వాళ్ళు పిఠాపురంలో ఉంటున్నారు. ఎలాగోలా వదిన్ని పిల్లల్ని నా దగ్గరకు తీసుకొచ్చేస్తాను. ఆవిడ కూడా అదే కోరింది. మంచి నిర్ణయం అర్చన. మనస్ఫూర్తిగా అభినందించింది నళిని. నా వాళ్లేగా నళిని. వాళ్ళు నన్ను కాదనుకున్నారే గాని నేనెప్పుడూ వాళ్ళని కాదనలేదు. ఎంత సంపాదిస్తున్నాను. ఇద్దరు పిల్లల్ని చదివించి వాళ్ళకి జీవితం ఇవ్వలేనా? నాకు మాత్రం ఎవరున్నారు చెప్పు? అంటే నువ్వింక జీవితాంతం ఇలాగే ఉంటావా? మరెలా ఉంటాను? ఇంకా వేణు దగ్గరికి వెళ్ళవా? అర్చన మొహంలో భావాలు మారిపోయాయి. కొంచెం గంభీరంగా అంది. ఈ మధ్యే విడాకులకి నాకు అంగీకారం అని లెటర్ పంపించాను. వాట్? అదిరిపడి చూసింది నళిని. లెటర్ పంపించావా? అంత ఆశ్చర్యపోతామేం నళిని? మేము ఆల్రెడీ విడిపోయే కదా ఉన్నాం. చట్ట ప్రకారం విడిపోతున్నాం అంతే. పొరపాటు చేసావు అర్చన. చాలా పొరపాటు చేసావు. పొరపాట? ఆశ్చర్యంగా చూసింది అర్చన. ఇందులో పొరపాటేముంది? నా స్నేహితురాలు మాధవి చెప్పింది. నేను లీగల్గా విడాకులు ఇస్తేనే గాని అతను వేరే పెళ్లి చేసుకోలేడు అని. నిజమే కదా? నేను వద్దు అనుకున్నప్పుడు అతడి సుఖానికి నేనెందుకు ఆటంకం కావాలి? నళిని స్వరంలో సడన్ గా సీరియస్నెస్ వచ్చింది. ఏనాటికైనా అతన్ని కలుస్తావనుకున్నాను రచన. చాలా పొరపాటు చేశావు. అంత నిజాయితీగా నిన్ను ప్రేమించేవాడు నీకు దొరుకుతాడా చెప్పు? అదేంటి నళిని? మళ్ళీ మొదటికొస్తావేం? నేనింకా అతన్ని కలవడం అసంభవం అని చెప్పా కదా. ఆ రోజులు వేరు. అప్పుడు నువ్వు ఆవేశంలో ఉన్నావు, చిన్నదానివి. ఇప్పుడు అన్ని రకాలుగా చాలా ఎదిగావు. ఇంకా అదే నిర్ణయంతో ఉన్నావని ఎలా అనుకుంటాను? నిర్ణయాలు క్షణక్షణం మారతాయా నళిని? కొన్ని నిర్ణయాలకు మార్పు అనివార్యం. ఏం చేత? జీవితానికి సంబంధించినవి కాబట్టి. అంటే వేణు తప్ప ఇంకెవరూ నాకు భర్తగా రారా? వస్తారు. కానీ వాళ్ళు వేణు కారు. ఏంటతని గొప్పతనం? ఏంటతని నేరం? అతను స్వార్థపరుడు. నన్ను సాధించడమే తన ఆశయంగా పెట్టుకుని, నాకిష్టం లేకపోయినా నా బలహీన పరిస్థితులను అడ్డం పెట్టుకుని బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు. అంతే బలవంతంగా నన్ను అనుభవించాడు. ఆ మాటలు విన్న నళిని నిదానంగా అంది. నువ్వింకా ఎదగాలర్చిన. ఎస్, యు హ్యావ్ టు. ఎలా? చెప్తాను. అప్పుడే ఫోన్ మోగింది. అర్చన ఫోన్ అందుకుంది. ఎస్ అంది. అవతల నుంచి పిఏ ఏదో చెప్పింది. పావుగంటాగి కాల్ చేయమనండి అంటూ ఫోన్ డిస్కనెక్ట్ చేసి నళిని వైపు చూసింది. నళిని అర్చనను నింపాదిగా చూస్తూ అడిగింది. నీలో ఏం లోపం లేదని నువ్వు చెప్పగలవా? వేణు నిన్నేదో బలాత్కారం చేశాడని అనుకుంటున్నావు. ఏడాది పాటు ప్రేమించిన అమ్మాయి భార్య స్థానంలో తనకు అతి సమీపంగా తిరుగుతుంటే ముట్టుకోకుండా ఉండగల శక్తి ఏ మగాడుకుంటుంది? మగవాడి సంగతి వదిలే. ఒక అమ్మాయి తనంటే ఇష్టం లేని వ్యక్తిని తనకిష్టమై పెళ్లి చేసుకుని ఆ వ్యక్తి తనకి దూరంగా ఉంటుంటే ఎంత నరకం అనుభవిస్తుంది ఒకసారి ఆలోచించు. అర్చన ఈ కుర్చీలోంచి లేచి అలా గేటు బయటకొచ్చాక నువ్వు కూడా ఒక మామూలు స్త్రీవి. అందరిలాగే నీకు కొన్ని అనుభూతులు, కోరికలు, వాత్సల్యాలు, బలహీనతలు ఉంటాయి. వాటిని జయించి బతుకుతున్నాం అని ఎవరైనా అనుకుంటే అది ఒక భ్రమ. అలా బతికేవాళ్ళు హిమాలయాల్లో ఉంటారు. మనం సమాజంలో ఉన్నాం కదా. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు అర్థం కావడం లేదు. నళిని మొహంలోకి గుచ్చి చూస్తూ అంది అర్చన. నళిని పలచగా నవ్వింది. అర్చన, నీలో కలెక్టర్కు ఉండాల్సిన హుందాతనం, గాంభీర్యం బాగా వచ్చాయి. నిన్ను, నీ మొహంలోని భావాలను ఇప్పుడు చూస్తుంటే నాకు ఇంకో సందర్భం అయితే భయం వేసేది. అర్చన ఆ మాటలకి కలవరంగా నవ్వుతూ అంది. సారీ, నేను కలెక్టర్గా మాట్లాడడం లేదు. నీ ఫ్రెండ్గానే మాట్లాడుతున్నాను. నళిని బలవంతంగా నవ్వి కాసేపు అర్చన కుర్చీ వెనకాల గోడకి ఆనించబడిన గాంధీ మహాత్ముడి ఫోటో వైపు చూస్తూ ఉండిపోయింది. తర్వాత మెల్లగా అంది. మన నాయకులు, అధికారులు గాంధీ తత్వాన్ని గౌరవించడం మానేసి హింసాత్మక సమాజాన్ని ఇచ్చారు. అలాగే ధర్మం, న్యాయం, నీతి అనేవి జల్లెడపట్టి వెతికినా కనిపించని మనుషులున్న సమాజం ఇది. కానీ గాంధీ ఫోటోని, ధర్మచక్రాన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఇంకా తీసేలేదు. ఎంత ఆత్మవంచన కదా. అర్చన ఆమె మాటలకి వింతగా తల తిప్పింది. ఆమెతో పాటు రివాల్వింగ్ చైరు గిర్రును తిరిగింది. గాంధీ ఫోటో చూసింది. తనిప్పుడు గమనించలేదు. పెద్ద ఫోటో.
ఆమె అప్పుడే తన ఛాంబర్ని మొదటిసారిగా పెరికిస్తున్నట్టుగా చూసింది. విశాలమైన టేబుల్ మీద ఓ పక్క చిన్న జాతీయ పతాకం, మరో పక్క 3 సింహాల బొమ్మ. ప్రభుత్వాధికారి ఛాంబర్లో ఉండాల్సిన హంగులన్నీ ఉన్నాయి. ఇవన్నీ దేనికి? నీతికి, న్యాయానికి, ధర్మానికి కట్టుబడి ఉండమని చెప్పడం కోసం కదా. నిజానికి నళిని అన్నట్టు ఎవరు కట్టుబడి ఉంటున్నారు? లంచం తీసుకొని అధికారులున్నారా? ధర్మంగా పాలించే నాయకులున్నారా? అహింసాయుత సమాజం కోసం కృషి చేస్తోన్న వాళ్ళు ఎవరున్నారు? నళిని స్వరం వినిపించింది. నేనిక్కడ ఇంతసేపు కూర్చుని నీ సమయం పాడు చేస్తున్నానేమో, నిన్ను డిస్టర్బ్ చేస్తున్నానేమో, నేనిక వెళతాను రచన. నోనో, అదేం లేదు. పనులుంటే తర్వాత చేసుకుంటాను. ఎంతో కాలానికి కలిసిన ప్రాణ స్నేహితురాలివి. నీతో కాసేపు గడపడం వల్ల కొంపలంటుకు పోయేదేం లేదు నళిని. ఇంతకీ నువ్వేదో చెబుతూ ఆపేశావు. చెప్పు, ఏం చెప్పాలనుకున్నావు? నళిని తలాడిస్తూ అంది. ఏం లేదు అర్చన, నీకు తెలీదా ఏంటి? మరి చిన్నపిల్లని చేసి మాట్లాడుతున్నాను అనిపించింది. అర్చన కొంచెం ముందు కొంగి నళిని చెయ్యి తన చేతిలోకి తీసుకునంది. మాట్లాడు, చెప్పు, నేనేం అనుకోను. ఆలోచించే విషయం ఉంటే ఆలోచిస్తాను, లేదంటే మర్చిపోతాను. నళిని అర్చన కళ్ళలోకి చూసింది. ఆమె కళ్ళల్లో నిజాయితీ కనిపిస్తోంది, అంతులేని విశ్వాసం కనిపిస్తోంది. చెప్పు నళిని అంది. చెప్పడానికి ఏముంది అర్చన, నిట్టూరుస్తూ అంది నళిని. అర్చన, ఆశలు ఆశయాలు ఉండడం వేరు. అవి తీర్చుకునే అవకాశం ఉన్నవాళ్ళు తీర్చుకుంటారు, లేని వాళ్ళు తీర్చుకోరు, రాజీ పడతారు. అలాగే బలహీనతలు అందరికీ ఉంటాయి. వాటిని కొందరు జయిస్తారు, కొందరు ఓడిపోతారు. ఓడిపోయాక పశ్చాత్తాప పడతారు. వేణు పశ్చాత్తాప పడలేదంటావా? అతనిలో కలిగిన మానసిక పరిణితిని నువ్వు గమనించేందుకు ప్రయత్నించావా? నీ అహం దెబ్బతింది, దూరంగా వచ్చేసావు కాబట్టి, అదృష్టం కలిసొచ్చింది కాబట్టి నువ్వు అనుకుంది సాధించావు. ఉజ్వలమైన స్థితికి చేరుకున్నావు. కానీ అర్చన తలెత్తి చూసింది. నీకు తెలుసా, నువ్వు చేరుకోవలసిన గమ్యం చేరుకోలేదు. బ్రుకుటి ముడివేసి అర్థవంతంగా చూసింది అర్చన. అంటే? అంటేనా, భర్తతో సంసారం చేస్తూ పిల్లా పాపలతో బతికే స్త్రీకి నీలా ఏదో సాధించేశానని, పెళ్లి వద్దనుకుని ఒంటరిగా బతికే స్త్రీకి చాలా తేడా ఉంటుంది. నువ్వు ఎంత అందగత్తెవైనా అనుభవించాల్సిన జీవితం అనుభవించకపోతే నీ అందం వాడిపోయిన పువ్వులా ఉంటుంది, తెలుసా? నీ ఉద్దేశం? నన్ను చూడు, నేను వయసులో ఉండగా నాకు వివాహం మీద ఆసక్తి కలగలేదు. ఒకవేళ కలిగుంటే అందంగా లేకపోయినా వయసిచ్చిన మెరుపు చూసైనా ఎవరో ఒకళ్ళు పెళ్లి చేసుకునేవాళ్ళు. కానీ పెళ్లి చేసుకోలేకపోయాను. సంసార జీవితం గడపలేకపోయాను. చూసావుగా, 45 ఏళ్లకే 60 ఏళ్ల దానిలా అయ్యాను. నువ్వు మెయింటైన్ చేయలేదు. నిజానికి అర్చన, వేణు పాపం చాలా మంచివాడు. అతనిలోని బలహీనతని చూసావు గాని మంచితనం చూడలేదు. చూసుంటే ఇంత నిర్దయగా విడాకులిచ్చేదానివి కాదు. ఏం, ఇంత చదువుకున్నావు, సాంఘికంగా ఆర్థికంగా ఎదిగావు. నీ తెలివితేటలు, నీ హోదా వేణులోని బలహీనతని క్షమించే ఔదార్యం నీకివ్వలేదా? ఇంకెందుకమ్మా నీకీ హోదా? అర్చన అయోమయంగా చూసింది. అంటే అతన్ని క్షమిస్తేనే నేనీ హోదాకి అర్హత సంపాదించినట్టా? అలా కాదు. అతన్ని క్షమించుంటే నువ్వింకా ఎత్తుకు చేరేదానివి. నీ చదువుకి, నీ అంతస్తుకి నీ సంస్కారం ఒక మెరుపునిచ్చేది. అవునా? అర్చన ఆలోచనలో పడింది. తను వేణుని ఇంకా ద్వేషిస్తోందా? అదేం లేదే. అతడిని క్షమించడం అంటే ఏంటి? తనేం చెయ్యాలి? వెళ్ళి నిన్ను క్షమించాను వేణు అని చెప్పాలా? ఎందుకు చెప్పాలి? అలా చెప్పినందువల్ల ప్రయోజనమేంటి? అలా చెప్పగానే తను తిరిగొచ్చేసిందని వేణు అనుకుంటే? అసలు క్షమించడం అంటే ఏంటి? అతడిని ద్వేషించకపోవడం. తన పట్ల అతని దురుసు ప్రవర్తనకి అతనికి శిక్ష వేయకపోవడమే కదా. తనేం శిక్ష వేసింది? అతనికి తనేం శిక్ష వేయలేదే. తనకు తనే శిక్ష వేసుకుంది. తను అతన్ని వదిలేసి రావడమే శిక్ష. అవునేమో. పాపం, తన వలన వాళ్ల కుటుంబం ఉన్న ఊళ్ళో తలెత్తుకోలేకపోయింది. వేణు జీవన మాధుర్యాన్ని కోల్పోయి ఒంటరిగా మిగిలిపోయాడు. కృష్ణస్వామి గారు చనిపోయారు. తాయారమ్మ గారు అనారోగ్యంతో మంచం పట్టారు. అన్నింటికీ మించి బాబు, తన కొడుకు తల్లిలేని వాడయ్యాడు. ఒక్కటి కాదు, చాలా చాలా శిక్షలు పడ్డాయి వాళ్ళకి. కానీ తనకి అమ్మ, నాన్న, అన్నయ్య దూరం అయ్యారు. కారణం తనే, వేణు కాదు. వేణుని దూరం చేసుకున్నందుకు వాళ్ళు తనని వెలేశారు. బహుశా వేణుతో బతుకుంటే అంతా తనని ఆదరించేవాళ్లేమో. అంటే మనసు చంపుకొని, ఆత్మను చంపుకొని, వ్యక్తిత్వాన్ని చంపుకొని ఆడపిల్లలు భర్త అనే వాడితో అన్ని విధాలుగా రాజీపడి బతికితేనే బంధువులు, మిత్రులు అనబడే ఈ సమాజం ఆడదాన్ని ఆదరిస్తుందన్నమాట. ఎంత అన్యాయం! ఈ అన్యాయం గురించి నళిని, మాధవి లాంటి సాధారణ స్త్రీలకి విపులంగా తెలియజేయడం ఎలా? నళిని స్వరం మళ్లీ వినిపించింది. నాకు తెలుసు, నా మాటలు నీకు నచ్చలేదు. కానీ నీ కోరేదేంటంటే నీ హోదా, అభిప్రాయాలు, భావాలు పక్కన పెట్టి
ఒక విద్యావంతురాలైన స్త్రీగా, సంస్కారవతిగా ఆలోచించు. చిన్న క్షమ నీ మనసుకి ఎంత తృప్తినిస్తుందో. మనం గుంపులో ఉంటాం. ఎవరో కాలు తొక్కుతారు. మనం బాధతో కెవ్వుమని అరచి మనసులో వాళ్ళని గుడ్డివాళ్ళ కళ్ళు కనిపించడం లేదా ఈడియట్స్ అని తిట్టుకుంటాం. వాళ్ళు మన వైపు క్షమార్పణగా చూసి సారీ అండి అంటారు. అప్పుడు ఏమంటావు? నవ్వేసి ఊరుకుంటామా లేదా? అదే సంస్కారం. అలా కాకుండా మన మనసులో క్షణంలో కలిగిన భావాల తాలూకా భాష ఉపయోగించి తిడితే ఏం జరుగుతుంది? మాట పెరుగుతుంది. ఉచితానుచితాలు, సభ్యత, సంస్కారాలు, విచక్షణా జ్ఞానం అన్నీ కోల్పోతాం. అందరూ మనల్ని వింతగా చూస్తారు. ఇంటికొచ్చి ఆవేశం తగ్గించుకుని ఆలోచిస్తే పొరపాటు చేశాం. అందరిలో అలా ప్రవర్తించకుండా ఉండాల్సింది అని పశ్చాత్తాపపడతామా లేదా? అది కేవలం ఒక చిన్న సంఘటన. కానీ ఒక రోజంతా మన మనసుని కలవరానికి, ఆందోళనకి గురిచేస్తుంది. నళిని మాటలు వింటుంటే కన్నతల్లి చల్లచల్లగా మందలిస్తున్నట్టు, తనకి తెలియని ఎన్నో విషయాలు కమ్మగా చెబుతున్నట్టు అనిపించసాగింది అర్చనకి. అలాగే ఆమె వైపు కన్నెరపకుండా విభ్రాంతిగా చూడసాగింది. మళ్ళీ ఫోన్ మోగింది. అర్చన విసుగ్గా ఫోన్ తీసింది. అవతల నుంచి పిఏ స్వరం. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ మేడం. సిఎస్ గారి ఫోను. అర్చన కంగారుగా ఎస్ఎస్ కనెక్ట్ చేయండి అంది. ఆమె మొహంలో, స్వరంలో స్పష్టంగా ఉన్న కంగారు చూసి ఇంపార్టెంట్ ఫోన్ అనుకున్న నళిని చేతి వాచి చూసుకుంది. మాటల్లో గమనించలేదు. తనొచ్చి అరగంట దాటింది. ఒక కలెక్టర్ దగ్గర ఆమె ఆఫీసులో ఇంతసేపు కూర్చోవడం అంటే తను చాలా తప్పు చేసినట్టు అనిపించింది. ఎన్ని పనులుంటాయి వీళ్ళకి అనుకుంటూ సోఫాలో పక్కనే పెట్టుకున్న హ్యాండ్ బ్యాగ్ తీసి భుజానికి వేసుకుంది. అర్చన ఎస్ సార్ అంటూ ఎంతో నమ్రతగా అవతల వాళ్ల మాటలకి స్పందిస్తోంది. 3 నిమిషాల తర్వాత ఫోన్ పెట్టేసింది. నళిని మెల్లగా అంది. సారీ అర్చన, చాలాసేపు కూర్చుని నీ పనికి ఆటంకం కలిగించాను. ఇంక వెళతాను. అర్చన లేస్తూ అంది. ఓకే నళిని, మళ్ళీ కలుద్దాం. నీ ఫోన్ నెంబరు పిఏకిచ్చి వెళ్ళు. అలాగే. నా మాటలు నీకు బాధ కలిగిస్తే క్షమించు. కానీ ఆలోచించడం మాత్రం మర్చిపోకు. వేణు చాప్టర్ ముగిసింది. ఇంకెవరినైనా పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను అంది నళిని గది బయటికి నడుస్తూ. అర్చన తల పంకిస్తూ నవ్వింది. అలా నవ్వడంలోనే అనుభవజ్ఞురాలైన నళినికి అర్థమైంది ఈమె ఖచ్చితంగా ఆలోచిస్తుంది అని. ఫోన్ రింగ్ అయింది. మాధవి హాల్లోకి వెళ్లి ఫోన్ తీసింది. అవతల నుంచి మృదుమధురమైన అర్చన స్వరం వినిపించింది. హలో మధు. మాధవి నమ్మలేనట్టు ఆశ్చర్యంగా పిలిచింది. అర్చన. ఎస్, అర్చననే. ఎలా ఉన్నావు మధు? నాకసలు మళ్ళీ ఫోన్ చేయలేదేం? అర్చన స్వరంలో స్పష్టంగా వినిపించిన నిష్ఠూరం గమనించి, సారీ అర్చన, వీలు కాలేదు. పైగా నువ్వు బిజీగా ఉంటావు కదా అని చేయలేదు. నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నాను. నేను రేపు ఉదయం హైదరాబాద్ వస్తున్నాను. సిఎస్ గారి దగ్గర మీటింగ్ ఉంది. అది అయిపోగానే ఫోన్ చేస్తాను. కలవగలవా? మాధవికి ఎందుకో ఆమెను కలవాలనిపించలేదు. ఈమెతో ఇంకా నాకేం సంబంధం అనిపించింది. వేణుకి విడాకులు ఇచ్చేశాక ఈమె ఎవరు? కలెక్టర్ స్నేహితురాలని గొప్పగా చెప్పుకోవాలనే ఆరాటం తనకేం లేదు. ఏంటి మధు ఆలోచిస్తున్నావు? అర్చన స్వరం వినిపించడంతో కంగారుగా అంది. ఏం లేదు, తప్పకుండా కలుద్దాం. ఎక్కడా? మీ ఇంటికి రాకూడదా నేను? అదేం మాట అర్చన, కానీ రాగలవో లేదో అని అన్నాను. యు ఆర్ వెల్కమ్. అదే ఇల్లుగా? అదే ఇల్లు, అదే వాకిలి, అదే మనుషులం నవ్వింది మాధవి. అందరూ బాగున్నారా? అందరూ అండంలో ఏదో ధ్వనింపజేస్తూ అడిగింది. చక్రవర్తి, పిల్లలు అంతా బాగున్నారు. పెద్దావిడ ఎలా ఉన్నారు? ఎవరు మీ అత్త? నాలుగు కరుచుకుంది మాధవి. తయారమ్మగారా? పర్లేదు, ఇప్పుడు కొంచెం బెటర్. కొడుకు ఇంటివాడైతే పూర్తిగా కోలుకుంటారు. వేణు ఇంకా మ్యారేజ్ చేసుకోలేదా? లేదు. నీలవేణి పెళ్ళయింది. వేణుకి చూస్తున్నాం. 2-3 సంబంధాలు రెడీగా ఉన్నాయి. వేణు పెళ్లి చూపులకు వస్తే ఏదో ఒకటి సెటిల్ చేస్తాం. శూన్యమాసం అని వాళ్ళమ్మగారు ఇప్పుడు పెళ్లి చూపులు వద్దన్నారు. ఓ. కాసేపు అవతల నుంచి నిశ్శబ్దం. ఓకే, మీటింగ్ అవగానే నీకు కాల్ చేసి వస్తాను, సరేనా? షూర్. ఫోన్ పెట్టేసింది మాధవి. అర్చన వస్తోంది. ఎంతో కాలానికి మళ్ళీ ఈ ఇంటికి అర్చన వస్తోంది. ఈ విషయం వేణుకి చెప్పాలా వద్దా? చెప్తే తప్పకుండా బాధపడతాడు. చూడాలనిపిస్తోంది, కలుసుకోవాలనిపిస్తోంది. కలుసుకోలేడు. నరకం కన్నా చెప్పకుండా ఉండడమే నయం. మాధవి తిరిగి కిచెన్లోకి వెళ్ళబోతుండగా చక్రవర్తి వచ్చాడు. అర్చన వస్తోంది. మాధవి స్వరం చిన్న బాంబు పేల్చినట్టుగా వినిపించింది. అర్చన. విభ్రాంతిగా చూశాడు చక్రవర్తి. ఇక్కడికా? అంత ఆశ్చర్యపోతావేం? రేపు మీటింగ్ ఉందట, అదయ్యాక వస్తానండి. కాని ఎలా? మన ఇంటికి వస్తుందా? తను కలెక్టర్. అయితే అంతకన్నా ముందు నా ఫ్రెండు. చిరాగ్గా అంది మాధవి. అంత చిరాకు దేనికోయ్? ఎంత ఫ్రెండ్ అయినా మన ఇంటికి రావడం గ్రేటు. మంచిదోయ్ నీ ఫ్రెండు. నాకన్నా ముందే నీకు ఫ్రెండు గుర్తు చేసింది మాధవి. అఫ్కోర్స్. భుజాలు ఎగరేశాడు.
మరైతే రేపు స్పెషల్ ఏంటి? దేనికి? అదే డిన్నర్కో లంచ్కో వస్తే కొంచెం స్పెషల్స్ చెయ్యాలి కదా. అతని హడావిడి చూసి చిన్నగా నవ్వింది మాధవి. నువ్వేం హడావిడి పడకు. తను ఎప్పుడొస్తుందో తెలీదు. వచ్చాక ఫ్రెండ్గా ప్రేమని, కలెక్టర్గా గౌరవాన్నిచ్చి ఆదరిస్తాను, సరేనా? మర్నాడు సాయంత్రం సుమారు 6:30కి ఉద్విగ్నంగా ఎదురు చూస్తున్న మాధవి ఇంటి ముందు ప్రభుత్వ వాహనం దిగింది. మాధవి, చక్రవర్తి ఇద్దరు పిల్లల్ని చెరో చేత్తో పట్టుకుని గేటు దగ్గరకొచ్చారు. లేతాకు పచ్చ రంగు నేవీ కలర్ బార్డరున్న గద్వాల్ చీర కట్టుకుని కారు దిగింది అర్చన. ఆమె కన్నా ముందే కారు దిగి తెల్లటి యూనిఫామ్లో ఉన్న డ్రైవర్ డోరు తీసి పట్టుకున్నాడు. ఆ టీవీ, ఆ దర్జా ప్రత్యక్షంగా చూస్తోన్న మాధవి ఒక్కసారిగా పులకించిపోయింది. దిస్ ఈజ్ ఉమెన్ ఎంపవర్మెంట్. దిస్ ఈజ్ ఉమెన్ ప్రోగ్రెస్. ఐ అప్రిషియేట్ అర్చన. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అనుకుంది మనసులోనే చిరునవ్వుతో. మాధవి, చక్రవర్తి ఆమె దగ్గరగా నడిచి వెల్కమ్ అంటూ చేతులు చాచారు. అర్చన అందంగా నవ్వుతూ థ్యాంక్ యూ అంటూ పిల్లలిద్దరినీ చెరో చేత్తో దగ్గరకు తీసుకుని భుజం మీదుగా వెనక్కి చూస్తూ డ్రైవర్ని పిలిచింది. రమేష్, కవర్ తీసుకురా అంటూ. రమేష్ అనబడే డ్రైవర్ ఎంతో నమ్రతగా ఒక పెద్ద కవర్ తీసుకునొచ్చాడు. లోపలికి పద అంటూ మాధవి దారి తీస్తుంటే ఆమెని అనుసరిస్తూ వెళుతున్న అర్చన వెనకాలే డ్రైవర్ కూడా లోపలికి నడిచి ఆమె కనుసైగతో చేతిలో ఉన్న కవర్ హాల్లో ఉన్న టీపై మీద పెట్టి తల వంచుకుని బయటకు వెళ్ళిపోయాడు. అర్చన పిల్లలిద్దరినీ అలాగే పట్టుకుని సోఫాలో కూర్చుని కవర్లోంచి చెరో అట్టపెట్టే తీసి ఇద్దరికి ఇచ్చింది. ఇంకో అట్టపెట్టె మీద కళానికేతన్ అనుంది. అది చూసి ఎందుకు ఇవన్నీ అంది మాధవి. అర్చన నవ్వి తిరిగి అట్టపెట్టే కవర్లో పెట్టేసి నా తృప్తి కోసం అంటూ మీరు కూడా కూర్చోవచ్చు కదా అంది చక్రవర్తిని ఉద్దేశించి. చక్రవర్తి ఆమె ఎదురుగా మరో సోఫాలో కూర్చుంటూ మధు, ఈవిడికి మంచి కాఫీ ఇస్తే బాగుంటుంది కదా అన్నాడు. తెస్తాను అంటూ మాధవి లోపలికి వెళ్ళిపోయింది. తర్వాత కాసేపు ముగ్గురు కబుర్లు చెప్పుకున్నాక అర్చన మాధవిని అడిగింది. వేణు ఇంటికి వెళ్ళిపోయి ఉంటాడా ఈ టైంకి? ఆమె ఎందుకలా అడిగిందో అర్థం కాక కొంచెం అయోమయంగానే అంది. త్వరగా వెళ్ళిపోతాడు, వాళ్ళ అమ్మగారు ఒకరే ఉంటారు కదా అన్నాడు చక్రవర్తి. మాధవి కూడా అర్చన వైపు చిత్రంగా చూసింది. ఎందుకు అంది. అర్చన కొంచెం స్థిరంగా అంది. ఒక్కసారి వాళ్ళ ఇంటికి వెళదాం, వస్తావా? వేణు ఇంటిగా? నువ్వా? కానీ మాధవి మాటలు మధ్యలోనే ఆపేస్తూ అంది అర్చన. ప్లీజ్ మధు, వెళదాంరా, మీరు కూడా రండి అంది చక్రవర్తితో. చక్రవర్తి, మాధవి ఒకళ్ళ వైపు ఒకళ్ళు ఏం చెప్పాలో తెలియని వాళ్లలా చూసుకున్నారు. అర్చన అదేం గమనించినట్టు పిల్లలిద్దరికీ వేసుకున్న డ్రెస్సు తీసి తను కొన్న కొత్త డ్రెస్సులు వేసాగింది. మాధవికి సైగ చేశాడు చక్రవర్తి, లోపలికి వెళ్లి రెడీ అవ్వమన్నట్టు. అర్చన వస్తోందని మాధవి అప్పటికే నీటుగా రెడీ అయ్యి మంచి చీర కట్టుకుంది. అందుకే అవసరం లేదన్నట్టు తలాడించింది. పదండి వెళదాం అంది. 5 నిమిషాల్లో అందరూ కలిసి అర్చన కారులోనే వేణు ఇంటికి బయలుదేరారు. వేణు, టీవీ చూస్తున్న వేణుని పిలుస్తూ వచ్చింది తాయారమ్మ. ఏమ్మా, తలెత్తి ఆవిడ వైపు చూశాడు వేణు. రిత్విక్ భోజనమైంది, వీడి హోంవర్క్ చేయించావా అంది. రిత్విక్ని దగ్గరగా తీసుకుని అడిగాడు. ఎరా, హోంవర్క్ చేసేసావా? ఓ, వాడు తల గుండ్రంగా తిప్పాడు. సరే అయితే వెళ్ళి పడుకో అంటూ వాణ్ణి ముద్దు పెట్టుకుని వదిలేశాడు. అప్పుడే గేటు బయట కారాగింది. ఆవిడ అద్దాల కిటికీలోంచి బయటకు చూస్తూ కారాగింది, మాధవి వాళ్ళు వచ్చినట్టున్నారా అంది. మాధవి వాళ్ళ? టైం చూస్తూ అదేంటి ఈ టైంలో వచ్చారేంటి అంటూ గుమ్మం దాకా వెళ్ళాడు వేణు. అతని వెనకాలే అడుగులో అడుగేసుకుంటూ ఆవిడ కూడా బయలుదేరింది. ఆవిడకి మాధవిని చూస్తే ప్రాణం లేచొచ్చినట్టుంటుంది. పిల్లలిద్దరూ పరిగెత్తుకుంటూ వచ్చారు అమ్మమ్మ అంటూ. వాళ్ల వెనకాలే చక్రవర్తి. ఏంట్రా ఈ టైంలో ఈ సర్ప్రైజ్ విజిట్ ఏంటి అంటూ గుమ్మం దాటి ముందుకెళ్లి చక్రవర్తి దగ్గరగా నడుస్తూ గేట్లోంచి లోపలికొస్తోన్న మాధవిని, ఆమె వెనకాలే హుందాగా వస్తోన్న స్త్రీని చూస్తూ ప్రశ్నార్థకంగా చక్రవర్తి వైపు చూస్తూ అడిగాడు. ఏంటి పెళ్లి చూపులా? చక్రవర్తి కాదన్నట్టు తలాడిస్తూ సరిగ్గా చూడు, ఎవరో తెలుస్తుంది అంటూ లోపలికి వెళ్ళిపోయాడు. అతనికి గాబరాగా ఉంది. ఇప్పుడిక్కడ ఎలాంటి సీను చూడాల్సి వస్తుందో, ఏం గొడవ అవుతుందో అని భయంగా కూడా ఉంది. అందుకే తన ఎదురుగా వస్తోన్న తాయారమ్మను కూడా పలకరించకుండా మంచినీళ్లు కావాలి అంటూ ఫ్రిడ్జ్ దగ్గరకు వెళ్ళిపోయాడు. మాధవి గుండె దడదళ్లాడుతోంది. ఇప్పుడు వేణు, అర్చన ముఖాముఖి ఎదురు పడతారు. ఎలా? ఏం జరుగుతుంది? ఇద్దరూ మాట్లాడుకుంటారా? ఏంటి మాధవి ఈ వేళప్పుడు ఈ రాక అంటున్న వేణువైపు చూసి నవ్వి గబగబా తల వంచుకుని లోపలికి వెళ్ళిపోయింది. అటు చక్రవర్తి, ఇటు మాధవిల ప్రవర్తన వింతగా అనిపించిన వేణు మాధవి వెనకాల వస్తోన్న స్త్రీని పట్టించుకోకుండా చిత్రంగా తల తిప్పి లోపలికి చూశాడు.
మాధవి అప్పుడే ఎదురుగా వస్తోన్న తాయారమ్మ చేయి పట్టుకుని నడిపిస్తూ గుమ్మం దాకా తీసుకురావడం, అర్చన లోపలికి అడుగు పెట్టడం ఒకేసారి జరిగాయి. అర్చన తన చేతిలో ఉన్న కళానికేతన కవర్లోంచి ఖరీదైన పట్టుచీర తీసి తాయారమ్మ భుజాల మీద సాలువాలా కప్పి వంగి ఆవిడ పాదాలకు నమస్కరించింది. ఆమె ఎవరో, తనకి చీరెందుకిస్తోందో, ఎందుకు పాదాలకు నమస్కరిస్తోందో అర్థం కాక తెల్లమొహం వేసి చూసింది మాధవి. దీవించండి పిన్ని అంది మాధవి. దీర్ఘసుమంగళి భవతల్లి అంటూ ఆమెని లేవనెత్తి ఆమె మొహంలోకి చూస్తూ నువ్వెవరమ్మా అంది. అప్పటిదాకా ఆమెనంతగా గమనించని వేణు ఆమె చర్యకి తాయారమ్మతో పాటు తను ఆశ్చర్యపోతూ ఆమె మొహంలోకి చూశాడు. షాక్ తగిలినట్టయింది. అమ్మాయిగా తన జీవితం నుంచి వెళ్ళిపోయిన అర్చన నేడు ప్రౌఢగా ఎదురుగా వచ్చి నిలబడింది. గుర్తుపట్టకపోవడానికి శరీరాకృతిలో, వస్త్రధారణలో మార్పు వచ్చింది, కానీ అందమైన ఆ కళ్ళు, ఆత్మవిశ్వాసం నిండిన చిరునవ్వు అలాగే ఉంది. ఆమె స్వరం నుంచి హఠాత్తుగా డైనమేట్ పేలినట్టు అనిపించింది తాయారమ్మకి. నేను మీ కోడల్ని అర్చనను. ఆవిడ ఉలిక్కిపడి అర్చనని వదిలేసింది. నువ్వా అంది వెనక్కి అడుగేసి. క్షమించండి, నా రాక మీకిష్టం ఉండకపోవచ్చు, కానీ అంటూ వేణు దగ్గరగా నడిచి అంది. వేణు, నేను ఇప్పుడు నిన్ను గాని మీ అమ్మగారిని గాని క్షమార్పణ అడగడానికి రాలేదు. కేవలం ఇంకా భర్తీ కాని నా స్థానం నాకివ్వగలవేమో అని అడగడానికి వచ్చాను. క్షమార్పణలు, ఏడుపులు లాంటి డ్రామాలు నాకిష్టం లేదు. నేను మనస్ఫూర్తిగా నీ జీవితంలో భాగం అడగడానికి వచ్చాను. నీ అంగీకారం చెప్పు అంది. మాధవి, చక్రవర్తి ఊపిరి బిగబట్టుకుని వేణు నిర్ణయం కోసం చూడసాగారు. వాళ్ళకు అయోమయంగా ఉంది. పిల్లలు ముగ్గురు ఆడుకోవడానికి రిత్విక్ రూంలోకి వెళ్ళిపోయారు. అక్కడ వాతావరణం భయానకంగా జలదింపుగా ఉంది అందరికీ. ఏం జరుగుతుందో అర్థం కాని అయోమయస్థలో నిలబడిపోయారు. వేణు ఏం మాట్లాడాలో తెలియని వాడిలా, జరుగుతున్నదంతా వాస్తవం అని నమ్మలేని వాళ్ళ బొమ్మలా నిలబడిపోయాడు. నిజంగా అర్చన వచ్చిందా? అర్చన తనకి మరికొంచెం సమీపంగా వచ్చింది. వేణు, నీ నిర్ణయం ఏదైనా నేనేం అనుకోను. ఓ ఫ్రెండ్లా వచ్చాననుకుని వెళ్ళిపోతాను. వేణు బలవంతంగా గొంతు పెగిల్చుకున్నాడు. తన ప్రాణం, తన సర్వస్వం అర్చన తనని జీవితంలో భాగమివ్వమని దర్పంగానే అర్థిస్తోంది. కాదనగల శక్తి తనకుందా? కానీ నెమ్మదిగా అన్నాడు. మీరు నువ్వు ఇప్పుడు కలెక్టర్ని అంటావు, అవునా? కలెక్టర్నైనా నేను కూడా మనిషినే వేణు అంది నవ్వుతూ. వేణు ఏం మాట్లాడలేదు. అర్చన మాధవ్ వైపు తిరిగి ఆమెకి దగ్గరగా నడిచి అంది. ఏంటి ఆడపడుచువి, నీ అనుమతితో నేను ఇంట్లో నా స్థానం తీసుకోవడానికి వచ్చాను. అనుమతిస్తావా మధు? మాధవి ఉద్వేగంగా అర్చనని గబాలను కౌగిలించుకుంది. ఆమె కన్నీటితో అర్చన భుజం తడిసిపోయింది. చక్రవర్తి మెల్లగా నడుస్తూ వెళ్లి వేణు దగ్గరగా వెళ్లి అతని భుజం పట్టుకుని మాధవి అర్చనల దగ్గరకు నడిపించాడు. మాధవి అర్చనని వదిలి ఆమె చేయి పట్టుకుని వేణు చేతికి అందించింది. వేణు మనసారా నన్ను ఆహ్వానించాలి మాధవి అంది అర్చన అంటనట్టు తన చేయి తాకిన వేణుని చూస్తూ. వేణు అప్రయత్నంగా గట్టిగా పట్టుకున్నాడు ఆమె చెయ్యి. క్షమించావా వేణు అంది అర్చన పలచగా కదిలిన కన్నీటి మధ్య నవ్వుతూ. నాలోని బలహీనతల్ని అర్థం చేసుకుని క్షమించిన నీ ఔదార్యం ముందు నేను ఓడిపోయాను అర్చన, నన్ను క్షమించు అన్నాడు వేణు. వద్దొద్దు, నో క్షమార్పణలు. ఆమె నవ్వుతున్నా ఆమె కళ్ళల్లో అస్పష్టంగా కదులుతున్న బాధ, కన్నీళ్లు అందరూ గమనించారు. కన్నీళ్లు తుడుచుకుంటూ తాయారమ్మ గాదిగాదికంగా అంది. అమ్మ మాధవి, కోడలికి హారతివ్వు. అర్చన నవ్వింది. వేణు చేయి గట్టిగా పట్టుకుని ఆమె దగ్గరగా నడిచి అలాంటివేం వద్దత్తయ్య, మీ దీవెనలు చాలు అంటూ ఆవిడ పాదాలకు నమస్కరిస్తూ వేణువైపు చూసింది. ఆమె చూపు అర్థం చేసుకున్న వాళ్ళ వేణు వంగాడు. రిత్విక్ని వాళ్ళమ్మకి పరిచయం చేయవా అంది మాధవి. వేణు కొంచెం గట్టిగా రిత్విక్ అని పిలిచాడు. లోపల నుంచి కమింగ్ డాడీ అంటూ అరిచి 2 నిమిషాల్లో పరిగెత్తుకొచ్చాడు రిత్విక్. వేణు పోలికలు తన పోలికలు పుణికిపుచ్చుకుని అందంగా ఉన్న రిత్విక్ని చూసి చేతులు చాపింది అర్చన. కొత్తావిడ అలా పిలుస్తుంటే ఆమె ఎవరో అర్థం కాని రిత్విక్ వేణువైపు చూశాడు. కమ్ రిత్విక్, షీఈజ్ యువర్ మామ్ అన్నాడు వేణు. మామ్? వాడి కళ్ళల్లో ఆశ్చర్యం, ఆనందం ముప్పిరిగొన్నాయి. మరోసారి మామ్ అంటూ నమ్మలేని వాళ్ళ అర్చన వైపు చూశాడు. చూపులకి నిలువెల్లా కరిగిపోయిన అర్చన చొప్పున 2 అడుగులు వేసి వాణ్ణి దగ్గరగా తీసుకుంది. ఆమె గుండెల్లో గువ్వలా ఒదిగి మామ్ మామ్ అంటూ పదే పదే ఉచ్చరించసాగాడు రిత్విక్. ఎస్ బాబు, నేను నీ మామని కాదు, అమ్మని అంది అర్చన. వేణు వాళ్ళిద్దరినీ చూసి తృప్తిగా నవ్వాడు. మాధవి, చక్రవర్తి హాయిగా నవ్వారు.
తాయారమ్మ అపురూపమైన సన్నివేశాన్ని చూస్తూ వీళ్ళిద్దరూ చిరకాలం ఇలాగే ఉండేలా దీవించు తండ్రి అంటూ చేతులు జోడించి తల పైకెత్తి కళ్ళు మూసుకుంది. ఇంతటితో అర్చన అనే నవల కంప్లీట్ అయిందండి. దయచేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.